కాళు శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రధానంగా 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈ తీర్మాన అవసరం సాంకేతికంగా దీని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పారు. విభజన సమైక్యవాదులుగా మెజారిటీ ప్రజలుగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా కోరుకున్నది కాదండి. ఆ రోజు మనమందరం చూసాం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఢిల్లీ పెద్దలను ఎంతగా వాళ్ళను బతిమలాడుకున్నారు, ఏ విధంగా పోరాటాలు చేశారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయినా పార్లమెంటు తలుపులు మూసి ఏకపక్షంగా, అంటే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ తీర్మానం చేసిన, అంటే ఈ విభజన జరగకూడదని తీర్మానం చేసిన పార్లమెంటులో మరి 18/2/2014లో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని 1/3/2014లో రాష్ట్రపతి ఆమోద ముద్ర దానికి లభించడం, 2/6/2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోవడం మనందరము చూసాం అధ్యక్ష. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్ అనే కన్నా పరాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ రాజధాని పెట్టాలా, తర్వాత ఎట్లా బతకాలా, 11 బిలియన్ యూనిట్ల కరెంటు కొరత, 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు, ప్రభుత్వాన్ని నడపడమే గగనంగా మారిన రోజులవి. అలాంటి సందర్భంలో 14